ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వరుస దాడులతో రెండు దేశాలు ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఇరాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమేనీ జన్మించిన మషాద్లోని ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసిన ఇరాన్ సర్కార్ దాడులు తీవ్రత పెరగడంతో దాన్ని వాయిదా వేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమేనీ మరణ వార్త యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఖమేనీతో పాటు ఇరాన్లోని రక్షణ శాఖలోని కీలక నేతలు కూడా మరణించారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దేశాలను టార్గెట్ చేస్తోంది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. దుబాయ్, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ సహా 10 దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కూడా ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధ నౌకల ద్వారా మిసైల్స్, ఫైటర్ జెట్స్ ప్రయోగించి ఇరాన్ స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. ఇరాన్ డ్రోన్లున్న స్థావరాలు, కీలక మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పై దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఈ క్రమంలో వరుస దాడులతో ఇరాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక వణికిపోతున్నారు. మరోవైపు ఖమేనీ మృతితో ఓ వర్గం ప్రజలు సంబరాలు చేసుకుంటోండగా, మరోవైపు తమ ప్రియతమ నాయకుడికి కోట్లాది మంది ప్రజలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ మృతికి గౌరవంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఖమేనీ ఇరాన్లోని మషాద్లో జన్మించారు. ఆ దేశంలో మషాద్ రెండో అతిపెద్ద నగరం. ఇప్పుడు ఖమేనీని కూడా మషాద్ నగరంలోనే ఖననం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్గా 1989లో పగ్గాలు చేపట్టి 3.5 దశాబ్దాల పాలనలో తిరుగులేని నేతగా ఖమేనీ ఎదిగారు. ఖమేనీ అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించాలని ముందుగా నిర్ణయించిన ఇరాన్ సర్కార్ భద్రతా కారణాల దృష్ట్యా వాయిదా వేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండడం, మరోవైపు దాడులు కొనసాగుతుండటంతో వాయిదా వేసినట్లు తెలుస్తోంది.